ప్రైజ్ ది లార్డ్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు 1000 ప్రైజెస్ ఇన్ తెలుగులో పార్ట్ 34. కీర్తనలు 29వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలిగినది. యెహోవా తండ్రి తన బలమైన స్వరంతో మాట్లాడినప్పుడు, తన ప్రభావం కలిగినటువంటి స్వరంతో మాట్లాడినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందో ఆ యొక్క అద్భుత కార్యముల గురించి మనం ఇప్పుడు చూద్దాము. మొట్టమొదటిగా కీర్తనలు 119వ అధ్యాయం 170వ వచనంలో, నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపము. ఈ వాక్య ప్రకారంగా నేను దేవుని ఎలా స్తుతించానంటే, యెహోవా తండ్రి నాయన, మేము మీ సన్నిధికి వచ్చిచుండగా నీ నోటి మాట చేత మా యొక్క ప్రతి ఒక్క పాప దోష శాపం నుండి, ప్రతి ఒక్క బలహీనత నుంచి మీరు మమ్మల్ని విడిపింప చేసినందుకు మీకు నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి నేను దేవుని ఎంతగానో ఘనపరుస్తున్నాను. నెక్స్ట్ కీర్తనలు 107వ అధ్యాయము 20వ వచనంలో, ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. నేను ఈ వాక్య భాగం చదువుతుండగా నాకు కీర్తనలు 40వ అధ్యాయం 2వ వచనం గుర్తొచ్చిందండి. అక్కడ ఏమని ఉందంటే, ఆయన మనల్ని జిగటిగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి మనల్ని పైకి లేవనెత్తిననుంది. అటు రీతిగా మనల్ని పైకి లేవనెత్తి ఆయన తన వాక్కును పంపి మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మనల్ని బాగు చేస్తున్నందుకు యేసయ్య మీకు తండ్రి, నాయన యెహోవా తండ్రి, మీకు నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు అని చెప్పి నేను దేవుని ఎంతగానో కనపరుస్తున్నాను. నెక్స్ట్ కీర్తనలు 119వ అధ్యాయము 76వ వచనంలో, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నెక్స్ట్ కీర్తనలు 119వ అధ్యాయం 154వ వచనంలో, నా పక్షమున వ్యాజ్యం ఆడి నన్ను విమోచింపము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. కీర్తనలు 119వ అధ్యాయం 169వ వచనంలో, యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. కీర్తనలు 119వ అధ్యాయం 41వ వచనంలో, యెహోవా నీ కనికరములు నా ఎద్దుకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. నెక్స్ట్ కీర్తనలు 33వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగిను. డియర్ ఫ్రెండ్స్, యెహోవా యొక్క మాటలు ఎలా ఉన్నాయో 1000 ప్రైజెస్ ఇన్ తెలుగులో పార్ట్ 1లో చెప్పాను. ఆ లింక్ని ఇప్పుడు మేము పంపిస్తామండి, మీకు వీలైతే వినండి. ప్రభువైన యేసుక్రీస్తునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు మీ ప్రియ సహోదరి జయశీల ఎర్రపోతు.